కోటలో మహాశివరాత్రి సందర్భంగా మల్లు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎద్దుల పోటీలు. మల్లు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కోట ఘనంగా నిర్వహించిన ఎద్దుల పోటీల్లో మల్లు భాస్కర్ రెడ్డికి ప్రథమ బహుమతి 30,000 రూపాయలు అందించిన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. రెండవ బహుమతి వాకాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎంబేటి రమణయ్య 20,000 రూపాయలు నగదు బహుమతి గెలుపొందారు. అదేవిధంగా చిట్టమూరు మండలం గుణపాడు గ్రామానికి చెందిన చిన్న 10,000 రూపాయలు మూడవ బహుమతిగా కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ అందజేయడం జరిగింది. నాలుగవ బహుమతి కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎర్రమతి కోటేశ్వరరావు 5,000 రూపాయలు బహుమతిని అందజేయడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా కోట మండలం సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, వెంకన్నపాలెం గ్రామ సర్పంచ్ కొకర్ల మధు యాదవ్, కోట వాకాడు చిట్టమూరు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఎద్దుల పందాలను వీక్షించడం జరిగింది. కేకా ఎర్రవచ్చిన వెంకట కోటేశ్వరరావు గారు తిమ్మనాయుడు పోటీలో ఉన్నాయి. భాస్కర్ రెడ్డి గారు కమిటీ పెద్దలు శాలువాతో సత్కరిస్తున్నారు. సర్పంచ్ వెంకన్నపాలెం సర్పంచ్ గారిని కూడా శాలువాతో సన్మానిస్తున్నారు. రైట్, క్లాస్ కొట్టండి, మరి గట్టిగా చప్పట్లు కొట్టాలా. పరీక్ష సమేత మహాలింగేశ్వర స్వామి ఆశీస్సులతో మల్లు భాస్కర్ రెడ్డి గారికి 3,769 అడుగుల 8 అంగుళాలు లాగే మొదటి బహుమతి 30,000 రూపాయలు మరియు మెమెంటో అందజేస్తున్నారు. కొట్టండి మరి, అందరూ ఘనమైనటువంటి చప్పట్లు కొట్టాలా. భాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు. మొదటి బహుమతిని భాస్కర్ రెడ్డి బంగారు కడ్డి. రైట్. రెండో బహుమతి సాధించిన వారు కోట ఎస్ఐ గారు పవన్ గారు మరియు సర్పంచ్ గారు ఇద్దరు అందజేస్తున్నారు. లెక్క కనపడాల, ముందు బొమ్మ కాదు సార్, లెక్క పైన కొట్టాలా. కొట్టండి, క్లాస్ కొట్టండి, గట్టిగా చెప్పండి, కొట్టాలా బాబు. మ్యూజిక్ కాపు. రైట్. మూడో బహుమతిని సాధించిన వారు చిన్న గారు గుణపాడు గ్రామం చిట్టమూరు మండలం తిరుపతి జిల్లా వారు. మూడో బహుమతిగా 3,375 అడుగుల 2 ఇంచులు లాగి మూడో బహుమతిని సాధించినారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలా. ఏమయ్యా చెప్పట్లు కొట్టలేకున్నారు. నెల్లూరు జిల్లా వారి చేత 3,300 అడుగుల దూరాన్ని లాగి 4వ బహుమతిని సాధించారు. 4వ బహుమతి 5,000 రూపాయలు.
బాబు మ్యూజిక్ వద్దు, లైవ్లో స్ట్రైక్ అవుతాయి. కొట్టండి, క్లాస్ కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏమయ్యా చప్పట్లు కొట్టలేకున్నారు, ఆడులు రొట్టెలు కాల్చిన ఆయన కూడా కొట్టలేకున్నారు. 5వ బహుమతి సాధించిన వారు కాడు మండలం తిరుపతి జిల్లా వారి జత 3000 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతిని సాధించినారు. బట్ట రమణయ్య గారు, బట్ట కాటయ్య గారు, కల్లూరు కొత్తపాలెం వాకాడు మండలం తిరుపతి జిల్లా వారి జత 3000 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతిని సాధించినారు. 3000. చివరిగానే కొట్టాడు మరి గట్టిగా, లాస్ట్ లో కొట్టండి, క్లాస్ కొట్టండి గట్టిగా చెప్పట్లు. రైట్, ముందు శాల్వా వేసి పెట్టాలి భాస్కర్ రెడ్డి అన్న. రైట్, కార్యక్రమాన్ని పెంచలయ్య గారికి, భాస్కర్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా, విలేకరులకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. రాజేష్, మంచి పోటీలు ఏర్పడి, బండి పోటీలు కాదు, బండ పోటీలు, బండ పోటీలు 1,00,000 రూపాయలు వరుసగా ఇప్పుడు 5 సంవత్సరాలు వరుసగా పోటీలు నిర్వహించినటువంటి రైతు బిడ్డ బోడెద్దుల సునీల్ కుమార్ గారు పశు పోషకులు. ఆ యూట్యూబ్ ఛానల్ ఎల్లయ్య ఒంగోలు బుల్స్ అన్నదమ్ములు ఇద్దరు లైవ్ టెలికాస్ట్ వాళ్ళది, ఇద్దరు అన్నదమ్ముడే కదా. సన్మానం మా మిత్రుడు రాజేష్, కానీ ఒక శాలువానే లేదు, నీకేం కాదులే భాస్కర్ రెడ్డి అన్న. ఎవరైనా ఫైనాన్స్ పరంగా కావాలంటే నేను 5 రూపాయలు వడ్డీతో ఇస్తాడు చూడండి. వడ్డీ ఈరోజు మన మహాశివరాత్రి సందర్భంగా ఎద్దుల పందాలు అనేది చాలా ఆనందభరితంగా, ఉత్సాహంగా, చాలా ఒక మంచి వాతావరణంలో మహాశివరాత్రి ఒక రోజు ముందే వచ్చినట్లు చాలా కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, అదేవిధంగా చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచి ఎప్పుడో ఉన్న ఒక పాత సాంప్రదాయాన్ని, ఒక ట్రెడిషన్ని మళ్ళా పల్లెటూర్లకి పరిచయం చేస్తున్నటువంటి మన కొక్కిపాడు శివాలయ ధర్మకర్తలకి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి వెంకన్నపాలెం మధు యాదవ్ గారికి అందరికీ, అదేవిధంగా ఈ గుడి ప్రధాన అర్చకులు గారికి, మరియు ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించినటువంటి టెంట్లు అయితేనేమి, శామియానయం అయితేనేమి, దాంతోపాటు మనకి వాలంటీర్లుగా పనిచేసిన అందరికీ, మరియు మీడియా మిత్రులకి, లైవ్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మన మండలంలో ఇదే విధంగా ఆనందభరితంగా పోయిన సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. నేనే పోయిన సంవత్సరం వచ్చి రిపోర్ట్ చేసుకున్నా. పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు, మరలా ఈ సంవత్సరం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా బాగా జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా జరిగిందో మీరు ఊహించుకోండి. మనకి ఎప్పుడు ఎద్దుల పందాలు అనేది ఈ ఏరియాలో మనకి జనరల్గా చూడము, ఇక్కడ మాత్రం స్టార్ట్ చేయడంతో అందరూ కూడా వచ్చి ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా పటిష్టంగా భద్రత కల్పించాము. దానికి ముందే కొన్ని సూచనలు కూడా చేశాము. టెంట్లు వేయాలని చెప్పాము, యానిమల్ హస్బెండరీ వాళ్ళని కంపల్సరీగా ఉండాలని చెప్పాము, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని చెప్పాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ముందే సూచనలు మేము చేయడం జరిగింది. దానికి అన్నీ సమకూర్చుకుని నిర్వాహకులు చాలా చక్కని వాతావరణంలో చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా చేయాలని, ఇంతకంటే బాగా మంచి పేరు తీసుకురావాలని, దానితో పాటు ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గెలిచినటువంటి భాస్కర్ రెడ్డి గారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా బాలరెడ్డిపాలెం వాస్తవులకి సెకండ్ ప్రైజు, చిట్టమూరు మండలం గుణపాడు వాస్తవులకి థర్డ్ ప్రైజు, అందరికీ మళ్ళా కోట మండలానికి 4వ ప్రైజ్ వచ్చింది. ముచ్చటగా 3 మండలాలు 3 ప్రైజులు పంచుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుని ఇంతకంటే మంచిగా ఇంకా మంచి శివరాత్రి పండుగని చాలా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భాస్కర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. వెంకన్నపాలెం మధు యాదవ్ గారికి ధన్యవాదాలు.